హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆటోక్యాడ్లో ఉండే క్యాలిక్యులేటర్ గురించి చూద్దాం. సో ఇక్కడ ఆటోక్యాడ్లో క్యాలిక్యులేటర్ ఎక్కడ ఉందంటే యూటిలిటీస్ ప్యానల్లో ఒక సైడ్ ఉంటుంది చూడండి, ఇది. సో దీన్ని క్విక్ క్యాలిక్యులేటర్ అంటారు. దీనికి కమాండ్ ఉంది, షార్ట్ కట్ కూడా ఉంది. మనం Ctrl+8 యూజ్ చేసి ఈ క్యాలిక్యులేటర్ అనేది దాన్ని యాక్టివేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఇక్కడ యూటిలిటీస్ ప్యానల్లో ఇక్కడ ఈ పర్టికులర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మన క్యాలిక్యులేటర్ అయితే యాక్టివేట్ చేయొచ్చు. సో ఇవి రెండు కాకుండా కమాండ్ కావాలి అంటే క్విక్ క్యాలిక్యులేటర్ QUICKCALC అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేసినా కూడా క్యాలిక్యులేటర్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. సో దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు నార్మల్గా యూజ్ చేసే క్యాలిక్యులేటర్లో ఎన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే నెంబర్ ప్యాడ్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ నెంబర్ ప్యాడ్ మనం యూజ్ చేసి ఏదైనా వాల్యూస్ అయితే టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 12+12 అనేసి ఇచ్చేసాను. సో ఇవి రెండు ఇచ్చిన తర్వాత మీరు వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద మీకు ఈక్వల్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే వాల్యూ అనేది చూపించేస్తుంది అనమాట. 24 ఇక్కడ మీరు టైప్ చేసిన వాల్యూ పైకి వెళ్ళింది, అలాగే ఇక్కడ రిజల్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇలాగే మీరు బేసిక్ వాల్యూస్ చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు ఏమైనా సైంటిఫిక్ వాల్యూస్ కావాలంటే సైంటిఫిక్ ఆప్షన్ ఉంది, లేదా మీకు యూనిట్ కన్వర్షన్ కావాలంటే యూనిట్ కన్వర్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా వేరియబుల్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని కూడా మీరు ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఏదన్నా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే సపరేట్గా క్యాలిక్యులేటర్ అనేది మెయింటైన్ చేయడం, లేకపోతే మొబైల్లో మళ్ళీ పర్టికులర్గా ఎత్తుక్కుంటూ మనం టైప్ చేసుకోవడం. అంటే మనకి మొబైల్లో ఉండే క్యాలిక్యులేటర్లో కూడా కంప్లీట్గా ఆల్ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వస్తాయంటే కొన్ని వస్తాయి, కొన్ని రావు. సో అదే దీంట్లో అనుకోండి, డైరెక్ట్గా మీరు మళ్ళీ ఇంకో దానికి ఎత్తుకోకుండా ఇక్కడే మీరు డైరెక్ట్గా అయితే క్విక్ క్యాలిక్యులేటర్ అనే దాని మీద క్లిక్ చేసి ఇవన్నీ కూడా మీరు అయితే వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసేయచ్చు అనమాట. సో వద్దనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఈ విండో మళ్ళీ పోద్ది. సో ఇక్కడ మళ్ళీ మీరు Ctrl+8 ప్రెస్ చేసినట్లయితే క్యాలిక్యులేటర్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీకు కావాల్సిన వాల్యూస్ ఇక్కడ మీరు నెంబర్ ప్యాడ్లో టైప్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ప్యాడ్ వద్దనుకుంటే ఇక్కడ మీకు మైనస్ అనే ఆప్షన్ ఉందిగా, దీని మీద క్లిక్ చేసినట్లయితే పోద్ది. సో ఇక్కడ మళ్ళీ మీకు సైంటిఫిక్ అంటే సైంటిఫిక్ దగ్గర ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో అది కాదు మీకు యూనిట్ కన్వర్షన్ కావాలంటే దానికి కూడా ప్లస్ బటన్ మీద క్లిక్ చేస్తాం. సో ఇలాగ మీకు అన్నీ కూడా సో అయితే క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట. సో మీకు వీటిల్లోంచి ఏది కావాలంటే సో ఆ పర్టికులర్ ఆప్షన్స్ యూజ్ చేసుకుని వాల్యూస్ అనేటివి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వద్దంటే వదిలేసేయచ్చు కూడా. ఇక్కడ కూడా ఎక్స్ట్రా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసినట్లయితే క్లియర్ అనమాట. ఇక్కడ క్లియర్ అనేది క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ 24 అని ఉంది కదా, సో ఇది క్లియర్ అయిపోతుంది అనమాట. సో చూడండి. సో అదేవిధంగా సెకండ్ ఆప్షన్ తీసుకున్నట్లయితే క్లియర్ హిస్టరీ, అంటే ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ పైన 12+12 అనేది కానీ ఇంకేదైనా మీరు టైప్ చేసింటే అవంతా కూడా క్లియర్ అయిపోతాయి. ఇదంతా కూడా హిస్టరీ కిందకు వస్తుంది. చూడండి ఇలాగే క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే పేస్ట్ వాల్యూ టు కమాండ్ లైన్. సో ఇక్కడ పేస్ట్ వాల్యూ టు కమాండ్ లైన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చూడండి ఇక్కడ నెంబర్ ప్యాడ్ అనేది యాక్టివేట్ చేస్తున్నాను. సో 12+45 ఇచ్చేసి ఇక్కడ ఈక్వలెన్స్ ఇచ్చాను. ఇక్కడ 57 వచ్చింది. ఇక్కడ ఈ పర్టికులర్ 57 అనే వాల్యూ నాకు కమాండ్ లైన్లోకి రావాలి అంటే దీని మీద క్లిక్ చేయాలి. సో చూడండి ఇక్కడ కమాండ్ లైన్లోకి 57 అనేది వచ్చింది. సో ఇలాగ మనం పేస్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఈ పర్టికులర్ పేస్ట్ వాల్యూ టు కమాండ్ లైన్ వల్ల ఉన్న యూజ్. సో ఇలాగే మనం ఈ పర్టికులర్ ఆప్షన్స్ కూడా యూజ్ చేస్తాం. బట్ వీటి వల్ల మనకి పెద్దగా యూజ్ అయితే ఏముండదు. ఎందుకంటే లెంత్లు ఫైండ్ అవుట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా ఇంటర్సెక్షన్స్ చూడాలన్నా అన్నిటికీ మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది క్విక్ క్యాలిక్యులేటర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.